హరే కృష్ణ. గీతామహత్యం. దరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ఇక్కడ భూదేవి విష్ణు భగవాన్ని ఇలా ప్రశ్నించుచున్నదన్నమాట. ఓ భగవానుడా, పరమేశ్వర, ప్రభు, ప్రారబ్ధం అనుభవించడానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగుతుంది అని అడుగుతున్నదన్నమాట. విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసారతస్తతా సముక్తస్య సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ఇక్కడ శ్రీ మహావిష్ణువు భూదేవితో ఇలా అంటున్నాడు. ఓ భూదేవి, ప్రారబ్ధం అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండును అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటపడకుండా ఈ ప్రపంచమున సుఖంగా ఉండును అని చెప్తున్నారన్నమాట. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలనీదల మంబసా. తామరాకును నీరంటునట్లు గీతాధ్యానం చేయవాన్ని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండా ఉండును అని అర్థం. గీతయా పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎచటైతే గీతా గ్రంథముండునో, ఎచట గీతా పారాయణము జరుగుచుండునో అచట ప్రయాగ మొదలగు సమస్త తీర్థములు ఉండును. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికా వాపి నారదోత్తవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, గోపికలు, భగవత్ పార్షదులు, నారద, ఉద్ధవులు వచ్చి శీఘ్రముగా సహాయము అనర్తురు. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, ఎచట గీతను కూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడూ తప్పకుండా నివసించుదును అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీత ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానం ఆశ్రయించియే 3 లోకములను నేను పాలించుచున్నాను. గీతా మే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయః అర్థమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. గీత నా యొక్క పరమ విద్య, అది బ్రహ్మస్వరూపము, ఇక సంశయమేమీనూ లేదు. మరియు అర్థమాత్ర స్వరూపము, అది నాశరహితమైనది, నిత్యమైనది, అనిర్వాచ్యమైనది. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వాత్తజ్ఞానమంజస. సచ్చిదానంద స్వరూపులకు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది. ఇది 3 వేదముల సారం, పరమానంద స్వరూపము. తన్ను ఆశ్రయించిన వారికి ఇది శీఘ్రముగా తత్వజ్ఞానమును కలగజేయగలదు. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధం స లభతే తతో యాతి పరం పదం. ఏ నరుడు నిశ్చల చిత్తుడై గీత 18 అధ్యాయములను నిత్యము పారాయణము చేయుచుండునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును అంటే మోక్షమును పొందగలడు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తథా గోదాజనం పుణ్యం లభతే నాత సంశయః. గీతను మొత్తము చదవలేని వారు అందలి అర్థభాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును.
ఇందులో ఎటువంటి సందేహము లేదు. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్, షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. గీత యొక్క 3వ భాగము పారాయణమునర్చిన వారికి గంగా స్నానము వలన కలుగు ఫలము చేకూరును. 6వ భాగము పఠించు వారికి సోమయాగ ఫలము లభించును. ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గుణో భూత్వా వసేచ్చిరం. ఎవరు గీత యందలి ఒక్క అధ్యాయంను భక్తితో కూడి నిత్యము పఠించుచుండునో అతడు రుద్రలోకమును పొంది అచట రుద్రగణములలో ఒకడై చిరకాలము వసించును. అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్మును కాలం వసుందరే. ఓ భూదేవి, ఎవరు ఒక అధ్యాయమందలి 4వ భాగమును నిత్యము పారాయణము ఒక మన్వంతర కాలము మానవ జన్మను పొందును. గీతాయా శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠే నరః చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. గీత యందలి 10 శ్లోకములను కాని లేక 7 కాని 5 కాని 4 కాని 3 కాని 1 కాని లేక కనీసం అర్ధ శ్లోకమును కాని ఎవరు అయితే పఠిస్తురో అతడు చంద్రలోకమును పొంది అచట 10,000 సంవత్సరములు సుఖముగా ఉండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవరు మరణించునో అతడు ఉత్తమమగు మానవ జన్మను పొందగలడు. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. అట్లు అతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరలా మరలా గావించుచు ఉత్తమమగు మోక్షమును పొందును. గీత గీత అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని పొందగలడు. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. మహాపాపాత్ముడైనను గీతార్థమును వినట యందు ఆసక్తి కలవాడైనచో వైకుంఠమును పొంది అచట విష్ణువుతో సహా ఆనందమును అనుభవించుచుండును. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవరు గీతార్థమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడే అని చెప్పబడును. మరియు దేహ పతనానంతరం అతడు పరమాత్మ పదమును పొందును. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతాః పరం పదం. ఈ ప్రపంచంన గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులు అనేకులు పాపరహితులై పరమాత్మ పదములను పొందగలిగిరి. గీతాయా పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ ఉదాహృతః. గీతను పఠించి ఆ పిదప మహత్యము ఎవరు పఠింపకుండునో అతని పారాయణము వ్యర్థమగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే అని చెప్పబడినది. ఏ తన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఈ మహత్యముతో పాటు గీతా పారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును పొంది దుర్లభమగు సద్గతిని పొందగలడు. సూత ఉవాచ మహాత్మ్యమేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేత్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూతుడు ఈ విధంగా చెప్పెను. ఓ సౌనకాది మహర్షులారా, ఈ ప్రకారంగా సనాతనమైనట్టి గీతా మహాత్మ్యమును నేను మీకు తెలిపితిని.
దీనిని గీతాపారాయణం అనంతరం ఎవరు పఠించునో అతడు పైన తెలిపిన ఫలములను పొందగలడు. ఇది శ్రీ వరాహపురాణి శ్రీ గీతామహత్యం సంపూర్ణం. ఇట్లు శ్రీ వరాహపురాణమందలి శ్రీ గీతామహత్యము సమాప్తం. హరి ఓం తత్సత్.